రే శివా కరా బయట క్యాబ్ వచ్చిందేమో చూడు. కార్ ఏమో ఆగిందేమో చూడు బయట. క్యాబ్ బుక్ చేసినాను. చెప్తా ఏంటికి క్యాబ్ షోరూమ్ వాడికి పోతున్నాం. ఎయిర్ కంపెనీది స్కై ఏంది షోరూమ్ కాడికి ఏంటి టీవీ కొని 3 ఏళ్ళు కాలేదంట. వాడు రిమోట్ సరిగ్గా ఒత్తుతాండే పని చేయడంలే. ఇంటి ఏమైనా ఫోన్ చేస్తే ఓసారి తీసుకుపోయినావు వాళ్ళు చాలా సీరియస్ అవుతున్నారు, రెస్పాండే కావడంలే కస్టమర్లకు అన్ని ఏదేందో మాట్లాడుతున్నారంట. సర్లేనా నువ్వు డీల్ చేద్ది ఇట్లాంటి మేము బాగా డీల్ చేస్తాము. ఇదేనా ఇదే ఏంది ఇది అర్థం. మనం ఏంటికి మన బాడిగింది ఇది టీవీ మంది కాదు. కొన్నోడో గమ్మన్నాడు మన మీద 2 రోజులు మనం వాడుతున్నప్పుడు మనకు బాధ్యత లేదా? బాధ్యత ఉంటే వానుకుండాలా మనకే. వాడు భయపడుతున్నాడు, మళ్ళా వాడు భయపడుతున్నాడు. భయపడితే వాడు భయపడుకోండి మనమే. వాడు ఈడు లోకల్లో ఇంటి కూడా భయపడుతున్నాడు అంటే మనం నాన్ లోకల్లో ఎట్లుండాలా వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. నీకు తెలుసు కాబట్టి నువ్వు చూడు నాయనా, నువ్వు ఏం దూరద్దు. ఒక్కటి సింపుల్, నేను చెప్పింది నువ్వు చెప్పింది నేను చెప్పేది నువ్వు సింపుల్. నువ్వేం దూరద్దు, నీకేం కాదు, నేను చూసుకుంటా మొత్తం. కార్లో కూర్చోమదాము, నేను ముందర సీట్లో కూర్చోడ్డా, నువ్వు వెనకాల కూర్చో. ఏమే ఒక్కటి చెప్పేది నీటికి, నువ్వు షోరూమ్ ముందు రాస్తేనే రిమోట్ తీసుకొని లోపల పోయి షోరూంలో ఏ పెద్ద టీవీ ఉంటే ఆ పెద్ద టీవీకి రిమోట్ ఇస్తారు, డిస్ప్లే పగిలిపోయింది. మేనేజర్ గాని చొక్క పట్టుకో. అర్థమైందా? నేను బయట కార్లో కూర్చుండాను. అదే కూర్చోండి. నేను ఈ పాట అసలు ఇసిరే లోపల నన్ను ఎప్పుడు కళ్ళకి అర్థమైందా? నేను పోయి బాక్కు తన్నించుకోని రా అని చెప్తాను. ఇప్పుడు పవర్ కూర్చోలేదా సైలెంట్ ఉన్నాడంటే వాళ్ళు ఎంత ఆపకుండా బయట కార్లో కూర్చున్న పవర్ నీకు సాల్దంగా. ఏం పవర్ సాల్దా? నీ పవర్ సౌండ్ వస్తేనే బండి తిప్పని చెప్తా కారు. అది ఇంటికి వచ్చానమ్మ నంబర్లు ఎవరెవరు ఉన్నాయి మన సర్కిల్ అందరికి ఫోన్ కొడతా అనంతపురం నుంచి పిలిపించేకి. వాళ్ళు ఎప్పుడు రావాలా వాళ్ళ ఈడికే పిలిచి అంతలోపల నన్ను తొక్కి నారు తీసేసి పండేసి పూంచేసి దినాన్ని కూడా చేస్తారు. నన్ను ఎంత స్పీడ్ లో వచ్చేస్తా ఇంటికి, ఎంత స్పీడ్ లో నువ్వు వచ్చేస్తావు, తప్పించుకొని వచ్చేస్తావు. దాని బ్యాకప్ మన మనుషులు పిలిపించే మనిషి ఉండాలి కాబట్టి నేనున్నా. జనాలు వద్దా? జనాలు వద్దాను. నువ్వేంటి పోతానా మళ్ళా? నువ్వేంటి వాళ్ళ నువ్వు మనుషులు పిలిపిగలవా? నువ్వు మనుషులు పిలిపిగలవా? నీ మనుషులున్నారా? నువ్వు లోపల పో, నీ మనుషులకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీ వాడిని ఇట్లా పట్టుకున్నారని వాళ్ళు వస్తారా? చూడు అదే వాళ్ళు వస్తారా? చూడు అదే వస్తారా? అది చెల్లె బుద్ధి. వస్తారా? చెప్పుకోవాలి షోరూమ్ లో మా వాళ్ళు వస్తారని. మా వాళ్ళు వస్తారని చెప్పారు. ఈ బాగా లేపేసింటారు మనల్ని. నీకు టీవీ పని చేయలేదు, వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కాలేదు. అది మనం దిగిన ఇంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళంటే మనం తీసుకోవాలి బాధ్యత. మన బొగ్గు తీసుకుంటామేమో మన పిన్ని తీసుకోకూడదు. ఇప్పుడు మనకు వాళ్ళు ఇల్లు ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి వాడేమన్నా ఊరికే ఇస్తాడు, ఉత్తరగా ఇస్తాడు. ఏమన్నా ఉత్తరగా కూడా ఉత్తరగా ఏమీ లేగా 6,000 ఎంత దీని మాటకి 4,000 ఎంత? మళ్ళీ అంత డబ్బులు ఇచ్చి మళ్ళీ ఏంటికి బాడీకున్నా ఏదానికున్నా డబ్బులు ఇచ్చున్నా మనం తెలుగులో ఒకటి ఉంటాయి. ఆప్యాయతానురాగాలు ఉంటాయినా మళ్ళీ ఇంత రౌడీగా కార్లో కూర్చొని పోగొడతాం మనము. నీ వల్ల వాళ్ళకి దెబ్బలు కొట్టాను తమిళ చెప్తాను. మన తెలుగు వాళ్ళకి అర్థమైందా? సిగ్గులేదు తెలుగు మళ్ళీ తమిళ చెప్పుకుంటావా? నిన్ను లోపల కొట్టినప్పుడు తెలుగు అని చెప్పుకుంటావా? నేను చెప్పుకోను అసలు. మళ్ళీ అది ఓ నిమిషం అంటే నువ్వు పోరా నిన్ను కొట్టించుకొని రారా
ఏటు పడితే వానమ్మనే కార్లు ఉరికి ఉంటా ఏటు పడితే వానమ్మనే కార్లు ఉరికి ఉంటా వానమ్మ వాడు ఏటేస్తే బయట కార్లు కూర్చున్నానే తిప్పురప్పండి వెనక్కని డ్రైవర్ అంతా నేను తిప్పురప్పండి వెనక్కని డ్రైవర్ అంతా నేను అంటే నేను చచ్చిపోవాలి రానే ఇప్పుడు ఇంటికి వస్తాను ఇప్పుడు డ్రైవర్ గాడు బాడికి వెళ్ళా మనము ఇప్పుడు లోపలికి వచ్చి కొట్లాడుకుంటుంటే బాడీ ఓడిస్తాడు బాడికి ముఖ్యమైన కాబడడం ముఖ్యమైన బాడికి ముఖ్యమైన కాబడడం ముఖ్యమైన చేస్తే ఆడ గలాట స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను గలాట్లో ఎంటర్ అయితే టైం పడుతుంది. అదేదో క్యాబ్ అని ఇంటికి పిలిపించుకొని ఇంటికి డబ్బులు ఇచ్చి పంపించేసినాను అనుకో. నేను ఏదో చేస్తాను. డ్రైవర్ గారికి మనం ఎక్కువ కట్టాలా డబ్బులు కట్టేటట్టుంటే రిమోట్ కొనుక్కోలేవా? నీ మీద ఏటు పడితే మామూలు వదలను. నేను ఊరికి అరసద్దు ఈ అరపు ఏందో షోరూమ్ లో అరుసు వాని అబ్బాయి ఇంటికి వచ్చి వెంటనే 2 రోజులు 3 రోజులు ఫ్లైట్ ఉన్నాయో లేదు చూసుకొని బుక్ చేసుకొని ఊరికి పోయి తెలిసిన జనాలందరినీ అడిగి మరి కావాలంటే రండ్రా పదాము నీ ఛార్జీలు మీరే పెట్టుకొని వచ్చేటట్లయితే రండి అని చెప్పి దాంట్లో నాకు తెలిసి ఒక 100 మంది పైన రారు. ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళు డబ్బులు వాళ్ళంతా ఎవరు డబ్బులు వాళ్ళు పెట్టుకొని రండి అంటే రారు. అర్థమైందే? మళ్ళా వాళ్ళు గోవా చూసిపోతారు, మన గలాట కోటే రారు కదా. అదే అదే మళ్ళీ అదేంటే అంతమంది రిమోట్ కొనుక్కోలేకపోతే దాన్ని కార్ వేసుకొని పోయి మళ్ళీ ఆడ తిట్టించుకొని కొట్టించుకొని మళ్ళీ నేను ఊరికి పోయి మళ్ళీ జనాలు పిలుచుకొచ్చి అది నువ్వు చెప్తాను. ముఖ్యము రేట్ ఎంత అనేది కాదు ముఖ్యం. అర్థమైందా? నా మర్యాద బొంగుల మర్యాద ఏం చేస్తారు? కొట్టే షోరూమ్ లో పనికి పెడతారా? ఎవరు కొడతారు? నిన్ను కొట్టరు కదా, నిన్ను కొట్టరు కదా అంటారా? నిన్ను కొట్టరు, నన్ను కొడతారు. అర్థమైందా? నేను చెప్పేది మహా అయితే వాళ్ళు నిన్ను షోరూమ్ లో కొట్టి పనికి పెడతారా? నీకు జీతం ఇచ్చే రోజు ఏదో రోజు పెడతారా? 10వ తారీఖు 8వ తారీఖు ఏమి ఆ జీతం డబ్బులు తీసుకురైనా నేను జనాల్ని పిలిపినా ఆడ ఊరు నుంచి ట్రైన్ లో రండి అని నువ్వు చేస్తాను అంతా మళ్ళీ నీకు జీత డబ్బులు వస్తాయి కదా. జీతం డబ్బులు వచ్చారా పని సరే పని పెట్టుకోవాలి పంపించేస్తారు. నువ్వు బయటకు వచ్చేస్తావు కదా. పంపించేదేముండదు ఆడ పని చేసుకున్నాడు ఏమో డబ్బులు కూడా ఇరు. మేనేజర్ గారు గుద్దు 3 గుద్దులు ఇట్లా ముక్కు గుద్దులేవా? మేనేజర్ గారు గుద్దు 3 గుద్దులు ఇట్లా ముక్కు గుద్దులేవా? ఇట్లానే డబ్బులు వెళ్ళిపోయింటావు లోపలికి. యాడికి వెళ్ళిపోయింటావు? యాడికి పోయినా బయట కూడా ఉండేది పవర్. నీ పవర్ ఏమో నువ్వు వస్తుంది, నా పవర్ ఈడు తగ్గిపోతుంది. అర్థమైనా? నేను ఒక్కసారి షోరూమ్ లోకి అడుగు పెట్టినా అంటే అల్లకల్లోలంగా అల్లకల్లంగా అవుతుందా దరిద్రం అవుతుందా? అది మేనేజర్ని కొట్టలేవు, సూపర్వైజర్ని కొట్టలేవు, టీవీలు వాళ్ళు కొట్టలేవు. నేను ఊరినే రగడ పెట్టుకోము. అర్థమైందా? ఊరిని పెట్టుకొని ఊరిని కొట్టించుకొని సరే నేను లోపల పోయి నేను పెట్టిస్తారా అక్కడ నువ్వు లోపల బాబుడు. అది నువ్వు ఎట్లా తిరిగి మేనేజర్ చెప్తా నేను పోయినా వాడెవడో మిమ్మల్ని కొట్టాలి. ఎట్లా తిరిగి కొడతారు కదా. వాడు మిమ్మల్ని ఎవడో కొట్టేకొచ్చినాడు, బయట కాసుకొని ఉన్నాడు, మీరు అలర్ట్గా ఉండండి అని చెప్పొస్తా. నువ్వు అప్పుడు లోపల పో. వాళ్ళే ఊరికి గిక్కోకపోతే అడుగు, వాళ్ళే ఊరికి గిక్కుంటే కొడతావు కదా. అందులో నువ్వు చెప్పింది కదా. నేను చెప్పింది నీకే సంబంధం. నాకు సంబంధం ఊపు రాలి కదా అందుకు. ఊపు రాలి కదా అందుకు. ఏం ఊపు రాళ్ళు? ఊపు కాదు వచ్చేది, నాకు రక్తం వస్తుంది. లే పారా వానమ్మ ఎన్ని షోరూమ్లు ఉన్నాయి ఊర్లో? 4-5 ఉండేనే. 5లో 3 లేపేలేబా? ఏమన్నా టెర్రలిస్ట్ లేమన్నా నువ్వేమన్నా చూడు మనిషి తలుచుకుంటే చేయలేదంటే ఏం లేదు. నేను చూడు ఒడిశావు నేను బయట కూర్చుంటా, నేను సైకిల్ చేస్తా అంటాను ఇట్లా. కారు దిగడము పోవడము అంత శాతకానాలు దద్దమ్మలు నాకు వస్తాయి మంచి కూతురు. నువ్వేం పెద్ద చెప్తాను మనిషి వాళ్ళు అనుకోవాలి కదా. డబ్బులు అనుకుంటారు కదా మనిషి అనుకోని మనం తగ్గం కదా. నేను కార్లో కూర్చుని కాలు మీద కాలు వేసుకొని నువ్వు తగ్గవు, డోర్ లాక్ వేసేసుకుంటా. నేను ఎక్కుతా, నేను నన్ను బూట్ చేస్తాను, నేను నన్ను బూట్ చేస్తాను. డోర్ లాక్ కూడా వేసేసుకుంటా. తగ్గవు ఎక్కవు వాళ్ళు వచ్చినా కూడా నాకు సంబంధం లేదంట.
అర్థమైందా? అదే నీ కెపాసిటీ. ఏది కెపాసిటీ? స్కెచ్ సీక్రెట్ గా ఇలా పబ్లిక్ చెప్తారా? అవును నేనే పంపించింది లోపలికని. రేపు పొద్దున మళ్ళీ 6 నెలలకు 7 నెలలకు మన వాళ్ళు 4 రారా? మళ్ళా పోవా షోరూమ్ మీద గలాటకి? తెలిసిపోమా? మళ్ళీ పోతావు, 3 పంపించేస్తావు, మళ్ళీ నువ్వు నీ దారి నీ పడతావు. ఇంకెంతమందిని కొట్టిద్దామని ఇట్లా ఎంతమందిని కొట్టించినా ఎంతమంది కొట్టిపోయినా వాడు చెప్తాడు మనకు ఏంది రిమోట్ షోరూమ్ సరిగి లేదని మీద ఎన్నేళ్ళైనా పోరాడదాము, ఎంతమంది రిమోట్ నా కొడుకు ఎంత పెట్టుకున్నాడు అనగోడు ఏమైనా కింద పడి ఉండొచ్చు కదా, అనగోడు ఏమైనా చేసిండొచ్చు కదా, 450 కదా, 450 రూపాయలు అంట రిమోట్. అదేమంటే ఇదేమని సంవత్సరం అయిపోయింది కింద పడేసినావు నువ్వే అయితే పని చేయకుండా కావడానికి. నేనెందుకు చేస్తా అంటే ఎవడైనా కింద పడేసిండొచ్చు, కిందేసి తొక్కిండొచ్చు. అసలు టీవీ రిమోట్ ముట్టేకొచ్చా నాకు? ఇప్పుడు ఎట్లా ముడతాను అంటే ముట్టే కాదు, ఒత్తేకొచ్చా? ఒత్తినావు కదా, రాకే జడగొట్టినావు. నేను నాకు రాదు. నేను షోరూమ్ వాళ్ళని కొడదాం అనుకుంటే నిన్ను కొట్టాలి అయితే. నో చూడా ఇంటి ఓనర్ ఫోన్ చేసి చెప్తా చెడగొట్టింది వీడే అని. మావాడి చెడగొట్టినది, మీరు షోరూమ్ వాళ్ళతో నానాక మాట్లాడిపించుకున్నారు, దానికి కారణం వీడే, వీడిని ఏమన్నా చేసుకోండి అని చెప్తా. ఇప్పుడు అట్లా తిరిగి నా మీదకి వస్తున్నాము నువ్వు. ఇప్పుడు అట్లా తిరిగి నా మీదకి వస్తున్నాము నువ్వే కదా ఇప్పుడు ఒప్పుకున్నావు. నేనాడు కప్పుకున్నా, వేరే డైవర్ట్ చేసినావు కదా, షోరూమ్ వాళ్ళ మీద పోకోకుండా నీ మీదకి తిప్పుకున్నావు. నేను డైవర్ట్ చేస్తే మళ్ళా షోరూమ్ వాళ్ళని అడుగుదావు, నువ్వు చేయలే కదా తప్పు. మళ్ళా షోరూమ్ పదా వాళ్ళతో నాకేం కరం బట్టే మనం పోయి కొట్టించుకోనికి. అంటే వాళ్ళు కొడతారని ఫిక్స్ నువ్వు? ఫిక్స్ 100%. నేనున్నా, నువ్వున్నా కూడా ఇంకా కొడతారు. ఇంకా 4 ఏళ్ళు కాదు కదా, ఇంకా దంచితే ఇంకా బతికించడం కూడా చంపే రకం నీది. కార్లో నేనేమన్నా ఊరికే కూర్చుంటా? నువ్వు మాట్లాడే మాటలకి నువ్వు రెచ్చగొడతావు. నువ్వు రెచ్చగొడతావు, వాళ్ళు లోపల రాను కూడా రాను, లోపల పాటలు పెట్టుకుని పండుకుంటా కోసేపు. అది నీ 10 నిమిషాలు టైం ఇస్తా. షోరూమ్ నేను కళ్ళు తెరిచిన వాళ్ళు షోరూమ్ ఉండకూడదు, పడిపోయిండల్లా. షోరూమ్ ఉంటుంది కానీ నేను ఉండను, అర్థమైందా? నువ్వు లేకపోతే నీ స్థానంలో ఇంకోటి వస్తాడు. ఈ పోరాటం విజయం సాధించేంత వరకు నేను ఆగను. అర్థమైందా? న్యాయం జరగాల. కస్టమర్లు అంటే ఏమో అల్లాటప్ప బ్రిటిష్ కాలంలో ఉన్నట్టుంది చెప్పేది. మళ్ళీ ఏది అల్లాటప్ప స్వాతంత్రం కోసం పోరాడినట్టుంది. దీనికి ఒక రిమోట్ కోసం మన తెలుగు వైపు వచ్చినాడేమో, బొంగ పోచాను. 50 రూపాయలు 1000 రూపాయలు అయినా మొత్తానికి అనుకో. దీనికోసం నువ్వు మళ్ళీ ఐకమత్యము, రాజ్యాలు ఇవన్నీ కూలిపోయేకంటే మాట్లాడుతాను. నువ్వు నీకు మైండ్ ఉందో పోతుంది, నువ్వు రాగానే పిక్చర్ పోతాను, లేదా నన్ను నలుగురిని కొట్టేయాలని చూస్తానేమో. కోపాన్ని అంచుకోలేకున్నా ఈ టీవీ రిమోట్కే అమ్మ సర్లే బా. ఎన్ని కిలోమీటర్లు ఉంటుందా షోరూమ్? ఒకేలా 10 కార్లు మాట్లాడరా రోడ్లే పోయేది. 10 కార్లు మాట్లాడరా రోడ్లే పోయేది. 10 కిలోమీటర్లకేనా? 10 కార్లు మాట్లాడు రాపో అని చెప్పినా డబ్బులు మళ్ళీ ఇస్తాము, ఇప్పుడు లేవు అని చెప్పి మళ్ళా ఇస్తాము. నువ్వు వాళ్ళతో కూడా మరాదనా మళ్ళా 10 కార్లు నీ బిల్డప్. ఇప్పుడు నీకు అర్థం కాలే. సమరసింహారెడ్డి వీరసింహారెడ్డి చెప్పి 10 కార్లు వస్తాడంటే చెప్ప మళ్ళా దిగుతాడు. మళ్ళీ అడిగి ఓ నిమిషం విను. 10 కార్లు ఎక్కిపోతావా? షోరూమ్ ముందర దిగుతానే డబ్బులు లేవు మా ఓనర్ చెప్పినాడని నువ్వు చెప్పు. షోరూమ్ ఓనర్ మీద వాడు ఈ నెలలు కొట్లాడుకుంటారు. వాళ్ళు డ్రైవర్ యూనియన్ అంటే పెద్దది ఉంటుంది, వాళ్ళే ఆటోమేటిక్ షోరూమ్ వాళ్ళు కొడతారు. మధ్యలో వాళ్ళు కొట్టుకోరాడా పిలిచింది నువ్వు చెప్పేసి వెళ్ళిపోతావు. ఓనర్ నీ ఎట్లవా నీ కాదు, మంచి నాలాగా ఊపున్న తీసుకురాల్సింది. కారు వచ్చిందేమో నెలలు పంపి బుక్ చేయలేదులే. అదే మీ పని అంతా ఉంచేవారు రసం ఉంటుంది, టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. ఓ టైం వేస్ట్ ఓడ్రా నువ్వు వేస్ట్ రాలుతా. బతికిన రోజులు సింహం లెక్క బతుకు. ఉరికెత్తకుండా అద్దాలు వాళ్ళు కొట్టుకొని షోరూమ్ లో దూరింటి ఎట్లుండు నువ్వు? పారానాయనప్ప.